పాపముల్లా నిన్న 3వ తరగతి చదువుతున్న బాలిక మీద అత్యాచారం చేసిండ్రు కదా. గా ముగ్గురికి శిక్ష పడితే వాళ్ళకేసిన శిక్ష చూసి సమాజంలో మళ్ళొక మలక ఎవడు గిట్లా చేయడానికి భయపడతారని అనుకుంటా మహిళలు విద్యార్థి సంఘాలు భారీగా కోవతులతోనే నిరసన తెలిపిండ్రు. పాపం నిన్న 3వ తరగతి చదువుతున్న బాలిక మీద 7వ తరగతి బాలురు ముగ్గురు అత్యాచారం చేసి హతమార్చిన సంగతి ఎరుకనే గానుల్లా. గందుకని ఇవాళ మహిళలు విద్యార్థి సంఘాలు అందరు కలిసి కొవ్వొత్తులతోటి ర్యాలీ చేసుకుంటా ఆ దుర్మార్గులకు ఎట్లయినా శిక్ష పడాలి, గవర్నమెంట్ వాళ్ళకి వేసే శిక్ష ఎట్లుండాలంటే ఇంకొకసారి ఏ మానవ మృగం అమ్మాయిల వైపు చూడకుండా ఉండాలని అంటున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఆ ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించి సమాజంలో ఇట్లాంటివి ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా కొవ్వొత్తులతోటి మానవహారం చేపట్టిండ్రు. ఏ నోతల ముందుకు వస్తుందో పిల్లోడు కాచి పెద్దోడు కాచి కోసి పారాయన ఆ కోసేస్తే మనకి పక్కన పడుకొని భయపడాల ఉత్సాహ భయపడాలి ఉత్సాహంతో రాలి కూడా భయపడాలి వాడు సస్తమస్తారా ఆడదాని జోలికి రావాలంటే మగోడు భయపడేటట్టు శిక్షించాలా. వచ్చినా కూడా స్వతంత్రం వచ్చినా ఆడదాని స్వతంత్రంగా బతకలేకుంది. మగోడు చెల్లెలు లేరు, వాళ్ళ అక్కలు లేరా, వాళ్ళ అమ్మలు లేరా, ఎవరు లేరయ్యా. మరి వాళ్ళు చూస్తున్నారా పిల్ల చేసినప్పుడు చెల్లెలు వాళ్ళ దగ్గర పోరే, వాళ్ళ దగ్గర ఎందుకు పోరు? ఏం రక్త సంబంధం గుర్తొచ్చిందా? వాళ్ళకి రక్త సంబంధం గుర్తొచ్చిందా? అంటే పరాపిల్ల రక్త సంబంధం కదా. ఏ తల్లి మన బిడ్డనే, ఏ ఆడ తల్లి కదా మన బిడ్డనే, మన చెల్లెలు అక్కనే. అది గుర్తించాలి.